కామనర్స్ నుంచి దివ్య, నిఖిత వెజ్ ఫ్రైడ్ మోమో సెలెక్ట్ అయిందన్న విషయం మీలో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా నాకేమనిపిస్తుందంటే, తనకంటే నాగానే కొద్దిగా బెటర్ ఏమో కదా అనిపిస్తోంది నాకైతే. అండ్ కళ్యాణ్ కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చులెండి తెలిసిపోతోంది. ఓదార్పు బిడ్డగా మారిపోయాడు. మొత్తం ఓదార్పు యాత్రలు కొనసాగిస్తున్నాడు 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, అది కూడా ఎక్కువ కాలం వర్కౌట్ కాకపోవచ్చు. తర్వాత రెండోదొచ్చి వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ జరగకపోవచ్చు. బట్ అమర్‌దీప్ అయితే ఆల్‌మోస్ట్ వస్తున్నాడని తెలిసింది మరి నాకు. అంటే అమర్‌దీప్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరితో ఆల్రెడీ మాట్లాడాను. అమర్‌దీప్ షూటింగ్‌లో కూడా ఉన్నారు ఆ పర్సను సినిమా షూట్‌లో. సో, అడిగితే చెప్పారు. యెస్, అమర్‌దీప్ షూట్ అంటే పోస్ట్‌పోన్ చేసాడు. సినిమా షూట్ ఆపాడు. లోపలికెళ్తున్నాడు కాబట్టి అని చెప్పారు. మరి ఏమో మరింక చూడాలి. ఏమో అటు ఇటు అయ్యేటట్టే ఉంది. తన డెసిషన్ అటు ఇటు మారుతోంది. అండ్ సెకండ్ ప్రోమో చూసిన తర్వాత మీలో ఎంతమందికి తనూజ యొక్క రియల్ ఫేస్ ఇప్పుడు బయట పడుతోందని అనిపించింది? నేను మీకు ఎప్పటినుంచో చెప్తున్నా. తను బేసిక్‌గా మంచి పర్సన్ అయ్యుండొచ్చు. ఆహ్, కొంచెం బానే ఉంటూ ఉండొచ్చు. బట్ ఏంటంటే అమ్మ లాంటిది తనూజ, అందరిని ప్రేమగా చూసుకుంటదని అనిపించుకోవడం కోసం కొన్ని కొన్ని సార్లు కొన్ని స్టంట్లు చేస్తుంటది. బట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఆవిడలోని రియాలిటీ బయటపడిపోతుంటది. అండ్ ఇవాళ అదే జరిగింది. ఇవాళ ఆవిడ రియాలిటీ బయటపడింది రాము విషయంలో. లైవ్‌లో కూడా అదే జరిగింది. సో, అంటే ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటది. ఓవర్‌గా అరిచేస్తూ ఉంటది. ఆవిడ ఏమన్నా పడాలన్నట్టు మాట్లాడుతూ ఉంటది. ఇమాన్‌లో అయితే చాలా అనిపించాడు. చాలా బాగా మాట్లాడాడు. దట్ రెస్పాన్స్ ఈస్ ఫెంటాస్టిక్. అంటే ఆ చెప్పిన విధానం, ఆ మాట తీరు, ఆ సాఫ్ట్‌నెస్ అన్నీ కూడా చాలా అనిపించాయి. సో, మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.